హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఫ్యామిలీ, భూమి ఫ్యామిలీ తాంబూలాలు మార్చుకోవాలి అని అనుకుంటే కృష్ణప్రసాద్ ఎక్కడ కనిపించరు కదా. గగన్ తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకొని ఈ పెళ్లి చూపుల్లో నువ్వు నాకు అవసరం లేదు, నాన్నగా నువ్వు తాంబూలం తీసుకోకూడదు అని చెప్పడం, ఇంకా అలా గుర్తు చేసుకుంటూ కృష్ణప్రసాద్ ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అపూర్వ, అయితే తాంబూలాలు మరి ఎలా తీసుకుంటారు, ఎవరు లేరు కదా మీరు తీసుకోవడానికి అని చెప్పి అపూర్వ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, ఉన్నారు, మా తరపు కూడా తీసుకోవడానికి ఉన్నారు. ఎవరు అంటే నా చెల్లెలు ఇందు, నా బావ వంశీ, వీళ్ళిద్దరే తీసుకుంటారు, నా తరపున వీళ్ళే తాంబూలాలు తీసుకుంటారు అని అంటారు గగన్. ఇంకా వెంటనే ఓకే అని చెప్తారు ఇందు అండ్ హ్యాపీగా వంశీ. కరెక్ట్గా వాళ్ళు తాంబూలాలు తీసుకునే లోపే ఇటువైపు కృష్ణప్రసాద్ ఆలోచించుకుంటూ ఉంటారు. నేను చేస్తుంది కరెక్టేనా, వాడేదో తెలియక మాట్లాడాడు, అయినా గగన్కి తెలుసో తెలియకో ఈ మాట అన్నాడు. కానీ గగన్ కన్న తండ్రిగా వాడి పెళ్లి పనుల్లో అన్నీ నాదే, పెద్ద మనిషి పెద్ద చెయ్యి ఉండాలి, కానీ వాడు చెప్పాడని నేను ఆగిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకలా కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఇంకా కరెక్ట్గా తాంబూలాలు వాళ్ళు తీసుకునే లోపు ఆగండి అని అక్కడికి వస్తారు. వచ్చి ఇంకా గగన్ ముందే శారద పక్కన నించొని, నా కొడుకుకి సంబంధించిన పెళ్లిలో నేనే పెద్ద మనిషిగా ఉండాలి, ఆ తాంబూలాలని నాకివ్వండి అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇటువైపు షాక్లో ఉండిపోతాడనమాట గగన్. ఇంకలా తన కళ్ళ ముందే గగన్ భూమి తాంబూలాలు మార్చుకోవడం చూసిన అపూర్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నక్షత్ర కూడా కుళ్ళుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా భూమి అండ్ గగన్ తాంబూలాలు అయితే రెడీ అయిపోతాయి. మేము ఇంకా వెళ్ళొస్తాం అని అంటుంది శారద. మావయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు గగన్. హల్లుడు గారు, మీరు అలా పిలుస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, చెప్పండి మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతారు గగన్తో శరత్ చంద్ర. ఏం లేదు మావయ్య గారు, ఇవాళే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా, ఐ మీన్ లైక్ ఎంగేజ్మెంట్ షూట్ కూడా జరిగితే బాగుంటుంది అని నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము భూమిని మా ఇంటికి తీసుకువెళ్ళి అక్కడే ఎంగేజ్మెంట్ షూట్ జరిపించుకోవాలని కోరుకుంటున్నాం అని అంటారు గగన్. అయ్యో, ఇప్పుడు తను మీ పిల్ల, ఏంటి బాబు గగన్, తీసుకువెళ్ళొచ్చు, నువ్వు హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు అని శరత్చంద్ర తరపు చెప్తుంది భూమి. ఇంకా చాలా కోపం వస్తుందన్నమాట శరత్చంద్రకి. శరత్చంద్ర చెయ్యిని గట్టిగా పట్టుకొని పైకి ఎత్తనివ్వకుండా, భూమి వెళ్ళమ్మా అని చెప్పి ఇద్దరిని పంపించేస్తుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర కోపంగా రూమ్లోకి వచ్చేసి తనకు కనబడిన వస్తువుని విసిరి కొడతారు. బావా, ఎందుకు బావా, కూల్గా ఉండు, నువ్వు అనుకున్నట్లు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండొచ్చు బావా, కానీ పెళ్ళి మాత్రం జరగదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో బావా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది అపూర్వ శరత్చంద్రని. ఇది ఇలా ఉండగా భూమి, గగన్, శారద, పూర్ణిమ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. వదినా ఒక్క నిమిషం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక శారీని తీసుకువస్తుంది పూర్ణిమ. ఏంటిది పూరి అని అడుగుతుంది భూమి. ఏంటోదినా, నువ్వు మా ఇంటికి వచ్చావు, మా ఇంటి మహాలక్ష్మిలా, నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడల్లా వచ్చావు, అలాంటప్పుడు నువ్వు ఈ శారీతోనే ఉంటే ఏం బాగుంటుంది, ఇప్పుడు మీకు జరిగేది ఫోటోషూట్ కాబట్టి నువ్వు ఇలాంటి శారీ కట్టుకోవాలి వదినా అని అంటుంది పూర్ణిమ. సరే వెళ్ళి కట్టుకొని వస్తాను అని వెళ్తూ ఉంటుందన్నమాట భూమి. వదినా వదినా ఒక్క నిమిషం ఆగు, అయినా నీ గెటప్ మేకప్ చూస్తుంటే ఈ శారీకి సెట్ అవ్వదు వదినా. అన్నయ్య, పైన నీ రూమ్లో నీ డ్రెస్ ఉంది కదా, నువ్వు వెళ్ళి రెడీ అయిపో, భూమి వదిని నేను పంపిస్తాను, నువ్వు చూసి షాక్ అయిపోతావంతే అని అంటారు గగన్తో పూర్ణిమ. వాడు భయపడేలా మాత్రం తయారు చేయొద్దు అని అంటుంది శారద. ఇంకా గగన్ నవ్వుతూ ఉంటారు. అమ్మా, నా గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడైనా బ్యూటీ కాంటెస్ట్లో మా ఫ్రెండ్స్ పాల్గొంటే నేనే వాళ్ళకి మేకప్ చేస్తాను, ఇప్పుడు వదినను కూడా చూడు ఎంత స్టైల్గా రెడీ చేస్తాను, ముందు నువ్వు వెళ్ళన్నయ్యా అని చెప్పి పంపించేసి ఇంకా భూమి దగ్గరికి వచ్చి భూమిని మంచిగా ఇంకా రెడీ చేస్తుందన్నమాట స్టైలిష్గా పూర్ణిమ. భూమి చక్కగా రెడీ అయ్యి గగన్ దగ్గరికి వెళ్తుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా భూమి, ఏంటండి అలా చూస్తున్నారు, బాలేనా అని అడుగుతారు. అంత బాగున్నావు కాబట్టే,
కళ్ళు కూడా ఆర్పాలనిపించటం లేదు భూమి అని భూమి దగ్గరికి వచ్చి ఇంకలా భూమి వైపు చూస్తూ భూమిని మిర్రర్ ముందుకు తీసుకువెళ్ళి ఇద్దరిని చూసుకుంటూ ఉంటారనమాట భూమి అండ్ గగన్. ఇంకలా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏవండి, ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది అండ్ ఇదంతా నాకు ఒక కలలా అనిపిస్తుంది అని అంటుంది భూమి. అవును భూమి, నిజంగా ఇదంతా ఒక కలలాగే ఉంది. కల అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా అని అంటారు. ఇలాంటి కళ నిజమైనందుకు దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి అని అంటుంది భూమి. అవును భూమి, నేను కూడా అదే అనుకుంటున్నాను అని అంటారు గగన్. ఇంకా అలా భూమి గగన్లు ఇద్దరు హ్యాపీగా బయటికి రావడానికి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శారదా దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తారు. శారదా శారదా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? చెప్పాను కదా శారదా, భూమి గగన్లు ఎప్పటికైనా ఒకటయ్యేవాళ్ళని. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది శారదా. కానీ నాకు ఒక విషయమే అర్థం కావటం లేదు. ఇప్పుడంటే 4 గోడల మధ్యలో అపూర్వ గారు ఎన్ని మాటలన్నా మనమే కాబట్టి సైలెంట్గా ఉన్నాం. ఒకవేళ ఆవిడ ఇలాగే అవమానిస్తూ మనతో అలా మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ పెళ్లిలో కూడా గగన్ ముందు గగన్ని అవమానిస్తూ మాట్లాడితే గగన్ చూస్తూ తట్టుకోలేడు శారదా అని అంటారు కృష్ణప్రసాద్. నేను మీతో అదే విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. గగన్ చాలా సున్నితమైన మనసు కలవాడు. వాడు తన ప్రేమించిన అమ్మాయిని, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు వాడు సంతోషంగా ఉండాలంటే ఎలాంటిది లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా వాడి పెళ్లి జరగాలి. అప్పుడు మన ఇద్దరిని ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కృష్ణప్రసాద్ కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనల్ని తప్పుగా అనుకోకుండా ఉండాలి అంటే నేను ఆ పెళ్ళికి రాకుండా ఉండాలంటావా అని అంటారు కృష్ణప్రసాద్. లేదండి, మీరు ఆ పెళ్ళికి రావాల్సిందే. ఎందుకంటే మీరు భూమి వాళ్ళ మేనమామ. అలాంటప్పుడు మీరు భూమి వాళ్ళ మేనమామ కాబట్టి తనతో పాటు రావాలి కదా. మీరు ఖచ్చితంగా పెళ్లిలో ఉండాలి. నేను దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాను అని అంటారు. శారదా, ఏంటది అని అడుగుతారు. మన విడాకులు అని చెప్తారు శారదా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. శారదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం విడాకులు తీసుకోవడం ఏంటి అని అంటారు. అవును, విడాకులు తీసుకోవడమే దీనికి ఉన్న ఒకే ఒక ఉపాయం. అయినా మనిద్దరం సంతోషంగా ఉండడం అనేది కలే. ఎందుకంటే ఎప్పుడైతే మీ జీవితంలోకి మీరా వచ్చిందో అప్పుడే నేను వెళ్ళిపోయాను. ఇంకా మనం కలిసి ఉండి ఎవరికి లాభం లేదు కదా. అందుకే చెప్తున్నాను, మనం విడిపోయైనా విడాకులు తీసుకోనైనా మన కొడుకుని, కాబోయే కోడల్ని సంతోషంగా ఉంచడమే మన ధ్యేయం. ఇంకా ఈ విషయంలో మీరేమీ మాట్లాడొద్దు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంకలా రూమ్లోకి వెళ్ళిపోతారనమాట శారదా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. శారదా ఏమైంది? శారదకి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? సడన్గా నాకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు శారదకి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ కిందకి వస్తారు. అమ్మా అమ్మా అని పిలుస్తారు గగన్. ఇంకా శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏమీ జరగనట్టు అలా ఇంకా కిందకి వస్తుంది. ఏం నాన్న అని అడుగుతారు. అమ్మా, మేమిద్దరం షూటింగ్ లొకేషన్కి వెళ్తున్నాం. ప్రీ వెడ్డింగ్ షూట్ మన నరేష్ చేస్తానన్నారు. అక్కడికి బయలుదేరుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పి ఇంక వెంటనే ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతారనమాట భూమి అండ్ గగన్. మీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను గగన్, సిద్ధంగా ఉన్నాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శారదా. ఇది ఇలా ఉండగా భూమి గగన్ కార్లో హ్యాపీగా బయలుదేరుతారు. ఇంకా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏవండి, నా వైపు కాదు, మీరు రోడ్డు వైపు చూసి నడపాలి అని అంటుంది. ఏమో, డ్రైవర్ని పెట్టుకున్నా బాగుండు అనిపిస్తుంది, నేను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని గగన్ చూస్తూ ఉంటారు. ఇంకా భూమి పాపం సిగ్గుపడుతూ పక్కకి తిప్పుకొని తలని వెంటనే పక్కన చూస్తుంది. ఏవండి, ఒక్క నిమిషం అని అంటుంది. కారు ఆపేస్తాడు గగన్. ఏమైంది భూమి అని అడుగుతారు. ఏవండి, మనం ఇందాకే అనుకున్నాం కదా మనకి దేవుడు ఎంతో హెల్ప్ చేశాడని. అలాంటప్పుడు దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. అందుకే అక్కడ గుడి కనిపిస్తుంది, గుడికి వెళ్దామండి అని అంటుంది భూమి. భూమి, ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ షూట్ ఉంది భూమి అని అంటారు. ఏమండి, కరెక్టేనండి, కానీ ఏదైనా దేవుడితోనే మొదలు పెట్టాలి కదా. మన బంధానికి ఇంకా ఎలాంటి
ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా మనకు ఆటంకాలు రాకుండా ఉండాలంటే మనకి దేవుడి ఆశీస్సులు కూడా కావాలి, ప్లీజ్ అండి అని అడుగుతుంది భూమి. మనకి ఎంగేజ్మెంట్ అయ్యాక నువ్వు నన్ను అడిగిన మొదటి కోరిక ఇది, అలాంటప్పుడు నేను ఎందుకు వద్దంటాను? సరే పద వెళ్దాం, నేను కార్ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళని చెప్పి ఇంకా గగన్ అయితే హ్యాపీగా గుడిలోకి ఎంటర్ అవుతారు. భూమి కూడా అలా ఇంకా గుడికి వెళ్తుంది. ఇంకా గుడిలో భూమి అండ్ గగన్ ఇద్దరూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి గగన్ హ్యాపీగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఇంకా దేవుడికి అర్చన చేపిస్తూ ఉంటే అక్కడ డ్రైవర్ నాగరాజు కనబడతాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మావయ్య చెప్పిన డ్రైవర్ నాగరాజు ఇతనే కదా అని భూమి చూస్తూ ఉంటుంది. భూమి ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతారు గగన్. ఏం లేదండి, ఆయన నాకు తెలుసు, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి భూమి అక్కడికి వెళ్తుంది. మీ పేరు నాగరాజా అని అడుగుతుంది. అవునమ్మా, ఎవరు నువ్వు అని అడుగుతారు డ్రైవర్ నాగరాజు. మీరు డ్రైవర్ కదా, మీరు శరత్చంద్ర గారి దగ్గరే డ్రైవర్గా 20 ఏళ్ళు పనిచేశారు కదా అని అడుగుతుంది భూమి. అవునమ్మా, ఇవన్నీ నీకెలా తెలుసు అని అంటారు. నేను ఆయన కూతురు భూమిని అని అంటారు. ఓ, శరత్చంద్ర గారి కూతురువా అమ్మ నువ్వు అని అంటారు హ్యాపీగా డ్రైవర్ నాగరాజు. అవును, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది భూమి. నేను బాగున్నానమ్మా, కానీ మీ నాన్నగారికే నిజం చెప్పేసిన తర్వాత కూడా మీ నాన్నగారు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదమ్మా అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు మీరు, నాకు అర్థం కాలేదు అని అంటుంది భూమి. అవునమ్మా, ఆ రోజు కృష్ణప్రసాద్ గారు నన్ను శరత్చంద్ర గారి దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ రోజు ఏం జరిగింది, శోభమ్మ డెలివరీ పెయిన్స్తో బాధపడుతూ ఉంటే అప్పుడు నన్ను అక్కడికి తీసుకువెళ్లకుండా ఫ్యాక్టరీకి తీసుకురమ్మని చెప్పిందని ఆ నిజాలన్నీ నేను శరత్చంద్ర గారికి చెప్పేశానమ్మా. కానీ ఆయన నా మాటలు నమ్మలేదు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఎలా నమ్మించాలో కూడా నాకు అర్థం కాలేదమ్మా అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అంటే నాన్నకి నిజం తెలుసన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాన్నకి నిజం తెలిస్తే అపూర్వని ఎందుకు వదిలేస్తారు? లేదు, అయితే నాన్న మర్చిపోయిన గతం ఇదేనన్నమాట. ఖచ్చితంగా నాన్నకి నిజం తెలుసనే విషయాన్ని గుర్తు చేస్తే నాన్న గతం గుర్తు చేసుకుంటారు. అప్పుడు నాన్న ఆ అపూర్వని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు అని భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి ఏమైంది అని అడుగుతారు గగన్. ఏం లేదండి, ఇప్పుడు అన్ని విషయాలు దారిలోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఆ అపూర్వ బండారం బయట పడే రోజు వచ్చేసింది. ఇంకా ఈ విషయంలో మనం ఎలాంటి కంగారు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే భూమి వచ్చేస్తుంది. సరే భూమి, ఇప్పుడైనా వెళ్దామా అని అంటారు. వెళ్దాం అని చెప్పి ఇద్దరు హ్యాపీగా వెడ్డింగ్ షూట్ లైక్ దానికి అయితే వెళ్తారు. ఇంకా అలా హ్యాపీగా పోజెస్ అని ఇస్తూ వాళ్ళ ఎంగేజ్మెంట్ షూట్ని చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయనుకుంటే దానికి అనుకూలంగా జరుగుతున్నాయి. ఎంత జరిగినా నేనైతే ఊరుకోను కదా. ఇప్పటికే ఆ శారద ఏదో ఒక విధంగా కృష్ణప్రసాద్ కేపీకి చెప్పేసి ఉంటుంది విడాకులు తీసుకుందామని. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. భూమి గగన్ని ఇంటికి రీచ్ అవుతారు. ఏమండి, ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను అని జరిగిందంతా భూమి చెప్తుంది. అంటే అపూర్వ అంత కర్కశంగా మీ అమ్మ శోభ అత్తయ్య గారిని చంపేసిందా? ఈ విషయాన్ని వెంటనే ఆయనతో చెప్పాలి, మావయ్యతో చెప్పి తనకి తగిన శాస్తి జరిపించాలి అని అంటారు గగన్. లేదండి, లేదు, ఇప్పుడు నాన్నకి చెప్పడం కంటే ఆ అపూర్వకే చెప్పాలి అని అంటుంది భూమి. అర్థం కాలేదు భూమి అని అంటారు. నాకు తెలిసింది ఏం చేయాలో, ఇంకా నాకు వదిలేయండి అని భూమి హ్యాపీగా అలా ఇంక అక్కడి నుండి ఇంటికి రీచ్ అవుతుంది. భూమి అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఏంటి భూమి, తెగ సంబరపడిపోతున్నట్టున్నావు? అయినా నేను గాల్లో తేలట్లేదు అపూర్వ పిన్ని. ఇప్పుడు నేను చూపించే ఒక వీడియో చూసి నువ్వు పాతాళానికి పడిపోతావు అపూర్వ పిన్ని అని అంటుంది భూమి. ఏమంటున్నావు అని అడుగుతుంది అపూర్వ. సరే, నమ్మట్లేదు కదా? నాకు నీ మీద ఎప్పటి నుండో డౌట్ ఉంది పిన్ని, నువ్వు నాన్న విషయంలో ఏమైనా చేసావనని. కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకసారి ఈ వీడియో చూడు అని అంటుంది భూమి. ఇంకా క్లియర్గా డ్రైవర్ నాగరాజు
అవునమ్మా, ఆ రోజు రాత్రి నేను నాన్నగారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వచ్చి నిజమంతా చెప్పాను. ఆయనేమో నేను చెప్పింది నమ్మలేదు, కానీ నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ రోజు జరిగింది నిజమమ్మా. అపూర్వ గారే ఫ్యాక్టరీకి నన్ను తీసుకురమ్మని చెప్పారు, శోభా గారిని అని చెప్పి ఇంకా నిజమంతా చెప్తారా డ్రైవర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. ఏయ్ అని ఫోన్ లాక్కోబోతుంటే, ఏంటి నా ఫోన్ తీసుకొని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నావా? నా ఫోన్లో డిలీట్ చేస్తావు? మరి గగన్ గారి ఫోన్లో ఉంది, మా మావయ్య గారి ఫోన్లో ఉంది, అందరి ఫోన్లో ఉంది. ఏం చేయగలవు? ఏం చేయలేవు కదా. చూడపూర్వ పిన్ని, నువ్వు ఏదో జరిపించావని నాకు అర్థమైంది. అది ఏంటనేది నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను గగన్ గారిని దగ్గర చేయడానికి నువ్వు మావయ్య గారిని అత్తయ్య గారిని వాడుకొని వాళ్ళిద్దరిని దూరం చేయాలనుకుంటున్నావు కదా. మా శారద అత్తయ్యకి అన్యాయం చేయాలనుకుంటున్నావు కదా. ఈ వీడియోని నేను ఇప్పుడే తీసుకువెళ్ళి నాన్న ముందు పెట్టచ్చు, కానీ పెట్టను. ఎందుకంటే ఇది పెడితే నాన్నకి గతం గుర్తుకు వస్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అని అంటుంది భూమి. వద్దొద్దు, వద్దమ్మా భూమి, అలా చేయొద్దమ్మా అని అంటుంది అపూర్వ. నిన్ను ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈ వీడియో బయటపడకుండా ఉండాలి అంటే నువ్వే అత్తయ్యకి కాల్ చేసి విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పు, బ్రతిమలాడు, కన్విన్స్ చెయ్యి. మా అత్తయ్య మావయ్యకి విడాకులు ఇవ్వకూడదు, అర్థమైందా అని అంటుంది భూమి. అర్థమైంది అని వెంటనే ఇంకా అలా ఫోన్ తీసుకొని, హలో శారదా, నేను అపూర్వని. చూడు శారదా, నువ్వేమీ నీ భర్త కేపీతో విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటి అపూర్వ గారు, ముందొక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు కావాలనే నాతో అని అంటుంది. అయ్యో లేదు, ఇది బావ మాటగా చెప్తున్నాను. మీరింటికి వచ్చాక మీరు ఎంత మంచివారో బావకు అర్థమైంది, అందుకే ఇలా చేస్తున్నాము అని చెప్పి ఇంకా చెప్తుంది. ఇటువైపు శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తొక్కి ఎదుటి వాళ్ళని నాశనం చేసి పైకి రావాలనుకుంటే నీ పాపం నిన్నే తినేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అపూర్వ, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.